హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటనకు సంబంధించి ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదనే విషయంలో అయితే చాలా కామెంట్లు అయితే వచ్చాయి. ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఆంధ్రప్రదేశ్లో ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి, అలాగే సినీ పరిశ్రమకు చెందిన ఒక స్టార్ హీరో అయి ఉండి కూడా ఇటువంటి సంఘటన జరిగినా కూడా తను ఎందుకు స్పందించలేదనే విషయంలో అయితే చాలా రకరకాల విమర్శలు అయితే వచ్చాయి. కానీ ఎట్టకేలకు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించినట్టయితే మనకైతే తెలుస్తుంది. సోమవారం జరిగిన ఒక చిట్చాట్ కార్యక్రమంలో ఆయన అయితే తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసినట్టయితే మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించిన వీడియోలు అయితే ఇప్పటికి ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు. నాకు తెలిసినంత వరకు అవి ఈరోజు రాత్రి నుండి కానీ రేపు ఉదయం నుంచి కానీ సోషల్ మీడియాలో అయితే ఖచ్చితంగా వైరల్ అవుతాయి. ముందుగా ఆయన స్పందన ఏ విధంగా ఉందంటే, అది చూసిన తర్వాత అయితే కాస్త ఆయన రేవంత్ రెడ్డికి అనుకూలంగానే కాస్త ప్రకటన అయితే చేసినట్టయితే తెలుస్తుంది. అలాగని అల్లు అర్జున్కి అయితే తీవ్రంగా వ్యతిరేకంగా అయితే చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, ముందుగా అల్లు అర్జున్ ఇష్యూ గురించి మాట్లాడుతూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ, అసలు ఈ విషయంలోన గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారనేది కామెంట్ అయితే చేసినట్టయితే మనకు తెలుస్తుంది. అలాగే అల్లు అర్జున్ ఉద్దేశించి ఈ విషయంలో అల్లు అర్జున్ని బాధ్యుని చేయడం అయితే సరికాదు. ఎందుకంటే మా అన్నయ్య చిరంజీవి గారు కూడా ఆయన సినిమాలో చూడడానికి ముసుగు వేసుకోవడానికి అయితే వెళ్ళేవారు. అలాగే ఒక నటుడు తన సినిమాని చూడడానికి ఇది చాలా సహజంగా వెళ్తారు. కానీ అక్కడ జరిగిన ఒక దురదృష్టపు సంఘటనని ఆయన్ను బాధ్యుని చేయడం అయితే సమంజసం కాదని అయితే చెప్పారు. అలాగే రేవంత్ రెడ్డి సార్ గారిని ఉద్దేశించి కూడా, రేవంత్ రెడ్డి గారు చాలా మంచి లీడర్. ఆయన వచ్చేసి సినిమా వాళ్ళనైతే వైసీపీ ప్రభుత్వంగా వేధించరు. ఆయన టికెట్ల విషయంలో కానీ, అలాగే బెనిఫిట్ షోల విషయం కానీ ముందుగా సినిమా వాళ్ళకైతే ఇచ్చారు. అక్కడ ఆ ఇష్యూ జరిగిన తర్వాత అక్కడ బాధిత కుటుంబానికి సరి అయిన మద్దతు లభించలేదు సినీ ఇండస్ట్రీ తరపున, అలాగే మూవీ టీం తరపున. అందుకే అక్కడ రేవంత్ సార్కి అయితే ఇలాంటి నిర్ణయం అయితే తీసుకొని ఉండవచ్చు అయితే చెప్పారు. అలాగే అల్లు అర్జున్ గారు ఒక సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారు పేరు అందుకు కోపంగానే ఇలాంటివి చేశారనేది వదంతులు అయితే మీరు నమ్మవద్దండి. అది కేవలం ప్రతిపక్షాల యొక్క మాటలు మాత్రమే అయితే తేల్చి చెప్పారు. సో ఈ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ ఇష్యూపై స్పందించారు. అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా అయితే చెప్పారైతే మనకైతే అర్థమవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ గారి స్పందన నిజమేనా, ఆయన చెప్పిన దానిలో ఏమైనా అర్థం ఉందా, మంచిదా కాదా అనే ఉద్దేశాన్ని మనం అయితే ఇప్పుడు మాట్లాడుకుంటే, ఖచ్చితంగా ఆయన చెప్పింది ఏంటంటే, ముందు వచ్చిన కామెంట్ అయితే ఇదే అయితే చేశారంట. గోడుతో పోయేదాన్ని గొడ్డలతో వరకు తెచ్చుకున్నారు అని అయితే చెప్పారంట. ఇది నిజమేనంటే ఖచ్చితంగా ఆయన ఉద్దేశం ప్రకారం, మన ఉద్దేశం ప్రకారం అయితే నిజమే. ఎందుకంటే థియేటర్ దగ్గర ఆ సంఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ గారు సరే క్లోజ్ అయిపోయింది. వెళ్ళిన తర్వాత ఆ రోజు నైటే బాధిత కుటుంబంలో ఒక మహిళ చనిపోయింది, ఒక పిల్లాడు చనిపోయిందని తెలిసిన తర్వాత అల్లు అర్జున్ గారి టీం తరపు నుంచి వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి ఆయన నష్టపరిహారము ఆయన కుటుంబానికి ఏమైనా పరామర్శించుంటే ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ ఇంత సీరియస్ అయ్యి ఉండేది కాదు. ఎందుకంటే మూవీ తరపున చక్కగా రియాక్ట్ అయ్యారు తొందరగా. కాబట్టి బాధిత కుటుంబాలు కూడా ఆయన అసలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి కాదు. ఆయన అయితే ఈ ఉద్దేశంగా అయితే. అలాగే అసలు ఈ విషయం ఎప్పుడు సీరియస్ అయిందంటే, ఒక సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ గారు వచ్చేసి ఏపీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబాయ్కి థ్యాంక్స్ అని చెప్తూ రేవంత్ రెడ్డి గారి పేరు పలకడానికి ఆయన మర్చిపోయినప్పుడు దాన్ని ఉద్దేశించు ఒక టీవీ చర్చా కార్యక్రమంలో కేటీఆర్ గారు వచ్చేసి అసలు రేవంత్ రెడ్డి గారిని ఎవరు గుర్తుపెట్టుకోవడం లేదు, వాళ్ళ వల్ల లాభం పొందిన సినిమా వాళ్ళు కూడా ఆయన పేరును మర్చిపోయారని కామెంట్ చేయడంతో అది కాస్త వైరల్ కావడంతో అది సీఎం ఆఫీస్కి చేరిందో లేదో తెలియదు. కానీ అక్కడ నుంచి అయితే కేసు అయితే కాస్త సీరియస్గా జరగడం అయితే జరిగింది. ఆ తర్వాత వెంటనే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇదే విషయంపై నేషనల్ మీడియా రేవంత్ రెడ్డి గారిని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన సినిమా వాళ్ళు ఒక వ్యాపారం చేస్తున్నారు, అంతకంటే మించింది ఏం లేదు, చట్టం ముందు అందరూ సమానమే, తన పని తను చేసుకుపోతుందని అయితే కామెంట్ అయితే చేశారు. కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ గారు ఆ ఇష్యూని క్లోజ్ చేయడానికి కాకుండా ఒక జైలు నుంచి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వ్యతిరేకంగానో అనుకూలత తనకు అనుకూలంగానో ఒక కార్యక్రమం అయితే చేపట్టారు. అదే బల ప్రదర్శన. అంటే ఆయన ఒక పరామర్శ కార్యక్రమం పెట్టి ఇండస్ట్రీలో తనకు ఎవరెవరు మద్దతు వస్తున్నారో వాళ్ళందరికీ లైవ్ రియాక్ట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే విడిచినట్టయితే మనకు తెలుస్తుంది. అప్పట్లో ఇంక దాన్ని ఉద్దేశించే ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కాస్త సీరియస్ అనేది తెలుస్తుంది. దాని తర్వాత అది విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కాస్త ఘాటుగా అయితే అసెంబ్లీలో ఆ విషయంపై రియాక్ట్ అవుతూ, సినిమా వాళ్ళకి అసలు ఏమైనా మానవత్వం ఉందా, బాధిత కుటుంబానికి పరామర్శించకుండా ఈ విధంగా హీరోకు పరామర్శించి చాలా తప్పు పని అయితే అని అన్నారు. ఆయన కామెంట్ మనం చూస్తే కూడా ఇది కూడా ఒక విధంగా నిజంగా అని చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అయితే ఇండస్ట్రీ తరపున మద్దతు ఇచ్చారు, ఓకే. అలాగే బాధిత కుటుంబానికి కూడా అదే ఇండస్ట్రీ తరపున వెళ్ళి కాస్త మద్దతు ప్రకటించుంటే ఇప్పుడు అయితే అల్లు అరవింద్ గారు 2 కోట్ల నష్టపరిహారం అయితే ఆయనకి ఇచ్చారు. అదే ఇవ్వడమే అలా జైలు నుంచి వచ్చిన తర్వాత
ఇండస్ట్రీ ఎలాగ మద్దతు పలికిందో అలాగే వాళ్ళకు కూడా బాధిత కుటుంబానికి ఇండస్ట్రీ తరపున వెళ్ళి అల్లు అర్జున్ గారికి అలాగే మేము మధ్య నిమిషం ప్రభుత్వానికి దీంతో ఎటువంటి సంబంధం లేదు, మాకు వైరం లేదు అని ఇద్దరిని పరామర్శించింటే అక్కడితో క్లోజ్ అయ్యేది. కానీ ఇండస్ట్రీ చేసిన తప్పు అయితే అదే. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా ఇదే, గోటితో పడేదాన్ని గొడ్డలతో తెచ్చుకున్నారని అయితే కామెంట్ చేశారు. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళు అలాగే అల్లు అర్జున్ గారిని పరామర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించింటే అప్పటికైతే ఇష్యూ అయితే క్లోజ్ అయ్యేది. కానీ ఇండస్ట్రీ గారు అయితే కాస్త తప్పు అనే ఈ విషయంలో చేసినట్టయితే మనకు అర్థమవుతుంది. ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు అయితే స్పందించినట్టయితే ఆ స్పందన అయితే దాదాపు అయితే న్యాయం అయితే మనం చెప్పవచ్చు. సో ఫ్రెండ్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.